నువ్వు రోజు జియో హాట్స్టార్ వాడతావు ఫ్రీగా అండ్ చీప్గా, కానీ ఆ ఫ్రీ వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. నిన్నే స్పెసిఫిక్గా టార్గెట్ చేసిన ప్లాన్ అది. ఇదేమీ నార్మల్ ఓటీటీ స్టోరీ కాదు, ఇది నీ స్టోరీ. 18 లక్షల కోట్ల వర్తున్న గ్లోబల్ జెయింట్ అయిన డిజ్నీ ఇండియాలో $71 బిలియన్ పే చేసి స్టార్ ఇండియా నెట్వర్క్ని కొన్నది. ఐపీఎల్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా వాళ్ళ దగ్గరనే ఉంది. 300 బిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక డిజ్నీ ఇండియాలో అన్టచబుల్గా ఉంది. బట్ ఒకే ఒక్కడు వాళ్ళని చూస్తూ ఉన్నాడు, అతనే ముఖేష్ అంబానీ. అందరిలా ముఖేష్ అంబానీ డిజ్నీ డౌన్ఫాల్ కోసం వెయిట్ చేయలేదు, వాడు డిజ్నీని డౌన్ఫాల్ అయ్యేలా చేయించాడు. బట్ హౌ, అది తర్వాత చెప్తాను. డిజ్నీ యొక్క మెయిన్ సపోర్ట్ని బీకేశాడు, సబ్స్క్రైబర్స్ డ్రాప్ అయ్యారు, రెవెన్యూ ఫాల్ అయింది. $200 బిలియన్ జెయింట్ కంపెనీ లాస్ అవుతూ ఉంది. అంబానీ మామ పేషెంట్గా ఇదంతా చూస్తూ ఉన్నాడు. పర్ఫెక్ట్ టైం చూసి డిజ్నీని కొన్నాడు. బట్ బాస్, ఒక్క విషయం చెప్పాలి, అంబానీ మామ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ని కొన్నాడు కరెక్టే, బట్ డిజ్నీ కొనడం వాటి రియల్ టార్గెట్ కాదు. రియల్ టార్గెట్ చాలా పెద్దగా అండ్ స్కేరీగా ఉంటుంది. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఆ టార్గెట్లో నువ్వు కూడా ఉన్నావు. సో ఈ వీడియోలో ముఖేష్ అంబానీ అన్ని లక్షల కోట్లున్న డిజ్నీ ప్లస్ హాట్స్టార్ని ఎలా డిసైడ్ చేసి కొన్నాడు అండ్ దానికి నిన్నెందుకు టార్గెట్ చేస్తున్నాడో చెప్తాను. లాస్ట్ వరకు చూడు. సో లెట్స్ బిగిన్. ఇయర్ 2023 ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఫోన్ తీసావు, హాట్స్టార్ ఓపెన్ చేసావు, సబ్స్క్రైబ్ చేయాలని రెడీగా ఉన్నావు. బట్ ఆ ఇయర్ ఐపీఎల్ హాట్స్టార్లో లేదు, జియో సినిమాలో ఉంది, అది కూడా ఫ్రీగా. నువ్వేం చేసావు, అందరు స్విచ్ అయ్యారు, నువ్వు కూడా స్విచ్ అయ్యావు, ఈవెన్ నేను కూడా స్విచ్ అయ్యాను. ఇదేమన్నా కోయిన్సిడెన్స్ అనుకున్నావా? లేదు, చాలా కేర్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసిన ప్లాన్. ఆ ప్లాన్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియాలి అంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. 2016 గుర్తుందా? ముఖేష్ అంబానీ జియోని లాంచ్ చేశాడు. ఫ్రీ కాల్స్, ఫ్రీ డేటా, ఫ్రీ ఎస్ఎంఎస్ అని. 2016 కంటే ముందు ఇండియాలో 1 GB డేటా $225 పే చేసేవాళ్ళు. ఒక్క రాత్రిలో అది ఫ్రీ అయ్యింది. 83 డేస్లో 50 మిలియన్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యారు. ఎయిర్టెల్ ప్యానిక్ అయ్యింది. వోడాఫోన్ అండ్ ఐడియా సర్వైవ్ కావడానికి విఐగా మర్జ్ అయ్యారు. చిన్న కంపెనీస్ మార్కెట్ని వదిలేశాయి. ఫ్రీగా ఇవ్వు, మార్కెట్ని కొనుక్కో అనే సేమ్ స్ట్రాటజీతో ఇప్పుడు 2023లో చూడు, ఐపీఎల్ని ఫ్రీగా స్ట్రీమింగ్ చేశారు. సేమే కదా, బట్ ఈసారి పెద్దగా టార్గెట్ చేశాడు అంబానీ. జియో సినిమా కంటే ముందు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఐపీఎల్ ఉండేది. ఇక్కడ అంబానీ ప్లాన్ కంటే ముందు ఫస్ట్ మీకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఎంత పవర్ఫుల్గా ఉండేదో తెలియాలి. 2004లో వాల్ట్ డిజ్నీ అనే ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఇండియాకి వచ్చింది. 2012లో ఫిల్మ్స్ కోసం హంగామా టీవీ ఛానల్ని కొన్నది. అయినా 2016 వరకు కూడా డిజ్నీ లాస్లోనే ఉంది. ఇక 2017లో డిజ్నీ ఒక పెద్ద డీల్ని చేసింది. $71 బిలియన్ పే చేసి 21st సెంచరీ ఫాక్స్ని కొన్నది. దాంతో డిజ్నీకి ఒక జాక్పాట్ దొరికింది, అదే స్టార్ ఇండియా నెట్వర్క్. స్టార్ ఇండియా అంటే ఏంటో తెలుసా? మీ ఇంట్లో అమ్మ చూసే స్టార్ ప్లేస్, నాన్న చూసే స్టార్ స్పోర్ట్స్, నువ్వు చూసే స్టార్ గోల్డ్ అన్నీ ఈ స్టార్ ఇండియా నెట్వర్క్ కిందకే వస్తాయి. 77 డిఫరెంట్ ఛానల్స్, 9 డిఫరెంట్ లాంగ్వేజెస్, 700 మిలియన్ ఇండియన్ యూజర్స్ ఉన్నారు. ప్రతి ఒక్క ఇంట్లో కనీసం ఒక్క స్టార్ ఛానల్ అయినా చూస్తారు. ఈ ఒక్క డీల్ ద్వారా డిజ్నీకి 700 మిలియన్ పీపుల్కి యాక్సెస్ వచ్చింది. అండ్ అలాగే ఆ డీల్ ద్వారా వచ్చిన హాట్స్టార్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్తో డిజ్నీ మర్జ్ అయ్యి ఇయర్ 2020లో డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అనే ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. ఇక ఒక్క ఇయర్లోనే 2021 వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ 30% మార్కెట్ షేర్తో లీడర్ అయ్యింది. దాంతో డిజ్నీకి మెయిన్గా 3 సూపర్ పవర్స్ వచ్చాయి. నెంబర్ 1, స్టార్ ఇండియా నెట్వర్క్ వల్ల 77 ఛానల్స్లో 9 డిఫరెంట్ లాంగ్వేజెస్తో ఇండియన్ లోకల్ కంటెంట్కి యాక్సెస్ వచ్చింది. నెంబర్ 2, ఐపీఎల్. డిజ్నీ 2017లో $2.6 బిలియన్ పే చేసి ఐపీఎల్ రైట్స్ని 2018 నుంచి 22 వరకు 5 ఇయర్స్ పాటు కొన్నది. 2020లోనే ఫస్ట్ మ్యాచ్కి 7 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. హాట్స్టార్ రెవెన్యూలో 80% ఆఫ్ ఇన్కమ్ క్రికెట్ నుంచే వస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఐపీఎల్ లేకుండా హాట్స్టార్ లేదు. నెంబర్ 3, ప్రీమియం కంటెంట్. HBO అనే బిగ్గెస్ట్ కంటెంట్ లైబ్రరీ లైక్ మార్వెల్ సినిమాటిక్ మూవీస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే ఫేమస్ సిరీస్ అండ్ మూవీస్ కోసం ఇండియాలో మోస్ట్ ప్రీమియం ఆడియన్స్ ఈ కంటెంట్ కోసం హాట్స్టార్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు. ఈ 3 వెపన్స్తో డిజ్నీ 2021 వచ్చేసరికి ఇండియాలోనే ఓటీటీ కింగ్గా మారింది. డాటా చూస్తే నెట్ఫ్లిక్స్కి 6.1 బిలియన్ వ్యూవర్షిప్ ఉంది, అమెజాన్ ప్రైమ్కి 22.3 మిలియన్, బట్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్కి 51 మిలియన్ వ్యూవర్షిప్ ఉంది. ఒక్క కంపెనీ 3 వెపన్స్ మార్కెట్లో అన్టచబుల్గా ఉంది. ఇంత పవర్ఫుల్గా ఉన్న డిజ్నీని ఎలా అంబానీ లాక్కున్నాడు? ఇయర్ 2022 వచ్చేసరికి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ యొక్క లాసెస్ తగ్గుతున్నాయి. 2021లో 600 కోట్లు లాస్ అయింది. 2022లో 343 కోట్లు లాస్ అయింది. ఇక నెక్స్ట్ ఇయర్ ప్రాఫిటబుల్ అవుతుందని అందరూ అనుకున్నారు. బట్ ఆ ఎగ్జాక్ట్ మూమెంట్లోనే ఐపీఎల్ లైసెన్స్ ఎక్స్పైర్ అయ్యింది. ఇక 2023లో డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసింది. కానీ ఒకే ఒక్కడు వాళ్ళకంటే ఎక్కువగా బీట్ చేశాడు, అతనే ముఖేష్ అంబానీ.
జియో సినిమాకి చెందిన వైకమ్ 18 అనే మీడియా నెట్వర్క్ 23,000 కోట్లు పెట్టి ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ని కొన్నది. డిజ్నీ యొక్క లైఫ్ సపోర్ట్ని పీకేశాడు. ఇక ఇప్పుడు అంబానీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ని స్టెప్ బై స్టెప్గా ఎలా డిస్ట్రాక్ట్ చేశాడో చూద్దాం. ఫస్ట్ ఏమో ఐపీఎల్ని తీసుకున్నాడు, దాన్ని జియో సినిమాలో ఫ్రీగా స్ట్రీమింగ్ చేశాడు. దాంతో 2022 నుంచి 23 వరకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్కి 23 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పోగొట్టుకుంది. సెకండ్ స్టెప్, అంబానీ హెచ్బిఓ కంటెంట్ యొక్క ఎక్స్క్లూజివ్ రైట్స్ని కొన్నాడు. ఎలాగైతే 2019లో డిజ్నీ ప్లస్ హాట్స్టార్ హెచ్బిఓ కంటెంట్తో గేమ్ ఆఫ్ థ్రోన్స్, మార్వెల్ మూవీస్తో ప్రీమియం ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకుంది. కానీ 2023 వచ్చాక డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ప్రాఫిటబుల్గా లేనందుకు హెచ్బిఓ కంటెంట్ని కొనలేకపోయింది. అప్పుడే మన అంబానీ మామ ఎంట్రీ ఇచ్చి హెచ్బిఓ కంటెంట్ని కొన్నాడు. హౌస్ ఆఫ్ డ్రాగన్స్, సక్సెషన్, లాస్ట్ ఆఫ్ అస్ అనే పాపులర్ షోస్తో ప్రీమియం ఆడియన్స్ని అంబానీ లాక్కున్నాడు. అంబానీ ఇక్కడితో కూడా ఆగలేదు. 2023లోనే అంబానీ ఎన్బీసీ యూనివర్సల్ అనే మీడియా కంపెనీతో మల్టీ ఇయర్ డీల్ చేయించుకున్నాడు. 1000 అవర్స్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ మూవీస్ అండ్ టీవీ షోస్ కోసం. ఎన్బీసీ దగ్గర చాలా పాపులర్ మూవీస్ అండ్ షోస్ ఉన్నాయి, లైక్ ద ఆఫీస్, సూట్స్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, ఓపెన్ హైమర్ అండ్ సో ఆన్. ఇక్కడ ఒక్కటి గమనించారా, ముఖేష్ అంబానీ 2023 ఇయర్లోనే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ని నాశనం చేశాడు. ఫస్ట్ ఏమో ఐపీఎల్ని కొన్నాడు, తర్వాత హెచ్బిఓ కంటెంట్ని కొన్నాడు, తర్వాత ఎన్బీసీ యూనివర్సల్తో డీల్ చేయించుకున్నాడు. దాంతో డిజ్నీ యొక్క స్టాక్ ప్రైస్ చూస్తే చాలా వరకు డౌన్ అయింది. దాంతో ఇండియాలోనే కాకుండా గ్లోబల్ లెవెల్లో కూడా డిజ్నీ లాస్ అవుతూ ఉంది. ఇక్కడ ఒకే ఒక్కడు సిస్టమేటిక్గా డిజ్నీని ఒక్కో పీస్గా డిస్ట్రాక్ట్ చేస్తూ వచ్చాడు. ఇక డిజ్నీకి అర్థమైంది కలవడం తప్ప మరో ఆప్షన్ అనేదే లేదు అని. రైట్ టైం చూసి అంబానీ మామ డీల్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ డీల్ ఎలా జరిగిందో అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. రాము అండ్ రాజు అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. రాము దగ్గర ఒక థియేటర్ ఉంది, దాని వాల్యూ 31 crores. రాజు దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది, దాని వాల్యూ 40 crores. ఇప్పుడు వీళ్ళిద్దరూ మర్జ్ అవుదామని డిసైడ్ అయ్యారు. దాంతో కొత్త కంపెనీ యొక్క వాల్యుయేషన్ 40 + 31 = 71 crores అవుతుంది. అంటే రాజు దగ్గర 56% షేర్ ఉంటుంది, రాము దగ్గర 44% షేర్ ఉంటుంది. ఇంకా అప్పుడే రాజు వాళ్ళ తమ్ముడు వచ్చి 14 కోట్ల ప్యూర్ క్యాష్ ఇస్తాను, బిజినెస్ని ఎక్స్పాండ్ చేయండి అని అన్నాడు. ఇక ఎవరు కాదంటారు చెప్పండి. సో ఇప్పుడు రాము దగ్గర 31 crores, రాజు దగ్గర 40 crores, వాళ్ళ ఓన్ బ్రదర్ దగ్గర 14 crores. మొత్తం కంపెనీ యొక్క వాల్యుయేషన్ 85 crores అవుతుంది. ఇప్పుడు పర్సెంటేజ్ షేర్ చూద్దాం. రాము 31 కోట్లు పెట్టాడు కాబట్టి 37% షేర్ అతని దగ్గర ఉంటుంది. అండ్ రాజు ఏమో 40 కోట్లు అండ్ వాళ్ళ ఓన్ బ్రదర్ ఏమో 14 కోట్లు, అంటే మొత్తం 54 కోట్లు. అంటే వాళ్ళ ఇద్దరి దగ్గర కలిపి 63% ఆఫ్ షేర్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది అండ్ కంట్రోల్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సేమ్ ఇదే సినారియో డిజ్నీ ప్లస్ హాట్స్టార్తో జరిగింది. ఇప్పుడు ఇదే సినారియోని రియల్గా జరిగిన డీల్తోని కంపేర్ చేసి చూద్దాం. రామునేమో డిజ్నీ ప్లస్ హాట్స్టార్ విత్ $3.1 బిలియన్, రాజునేమో వైకమ్ 18 విత్ $4 బిలియన్, రాజు వాళ్ళ బ్రదర్ ఏమో ముఖేష్ అంబానీ విత్ $1.4 బిలియన్. ఇక్కడ వైకమ్ 18 అనేది రిలయన్స్ 70% స్టేక్ హోల్డ్ చేస్తున్న ఒక మీడియా కంపెనీ. ఎలాగైతే రాజు వాళ్ళ బ్రదర్ ప్యూర్ క్యాష్ ఇచ్చాడో అలాగే ముఖేష్ అంబానీ $1.4 బిలియన్ క్యాష్ని ఈ డీల్లో యాడ్ చేశాడు. ఇక కొత్త కంపెనీ అయిన జియో హాట్స్టార్ యొక్క వాల్యుయేషన్ $8.5 బిలియన్ అవుతుంది. ఇప్పుడు పర్సెంటేజ్ షేర్ చూద్దాం. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ దగ్గర 37% షేర్ ఉంటుంది, వైకమ్ 18 దగ్గర 47% షేర్ ఉంటుంది, అంబానీ దగ్గర 16% షేర్ ఉంటుంది. ఇక్కడ ఎలాగో వైకమ్ 18 అనేది రిలయన్స్ కంపెనీ కాబట్టి రెండు కలిపితే 63% ఆఫ్ షేర్ అనేది అంబానీ దగ్గరే ఉంటుంది, కంట్రోల్ కూడా అంబానీ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైందా ఎంత తెలివిగా అంబానీ మామ డీల్ చేశాడో? బట్ బాస్, ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి, ఇదేమీ ఓవర్ నైట్ జరగలేదు. 2016లో జియో లాంచ్ అయ్యాక 2017 నుంచే అంబానీ ఒక ఫౌండేషన్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. 2017లో బాలాజీ టెలిఫిలిమ్స్ అనే మీడియా కంపెనీలో స్టేక్ కొన్నాడు, జియో టీవీ అండ్ జియో సినిమాలో కంటెంట్ కోసం. 2018లో జియో మ్యూజిక్ని సావన్తో మర్జ్ చేశారు అండ్ 2022లో జియో సినిమాని వైకమ్ 18తో మర్జ్ చేశారు. ఇక్కడ వైకమ్ 18 అనేది ఎంత పెద్ద టీవీ ఛానల్ నెట్వర్క్ అంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే అన్ని ఛానల్స్ దీనికి కిందకే వస్తాయి. అన్ని ఏరియాస్లో దీనికి ఛానల్ నెట్వర్క్ ఉంది. ఇది కూడా సిస్టమేటిక్గా అంబానీ బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే డిజ్నీ ఇండియాలో ఎంటర్ అయినప్పటి నుంచి అంబానీ చూస్తూ ఉన్నాడు, వెయిట్ చేశాడు, ప్లాన్ చేశాడు. డిజ్నీ వీక్ అయిన మూమెంట్లో కొనేశాడు. ఇప్పుడు చెప్పు, ఇది బిజినెస్ స్ట్రాటజీ కాదా? బట్ బాస్, డిజ్నీ కొనడం అంబానీ రియల్ టార్గెట్ కాదు అని ఇంటర్లో చెప్పాను, గుర్తుందా? రియల్ టార్గెట్ ఏంటో చెప్తాను విను.
ఫిబ్రవరి 14, 2025 జియో హాట్స్టార్ని లాంచ్ చేశారు. 5 వీక్స్లోనే 100 మిలియన్ పెయిడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. మార్కెట్ షేర్ 31% క్యాప్చర్ చేశారు. అందరూ నెట్ఫ్లిక్స్ వర్సెస్ జియో హాట్స్టార్ మధ్య ఓటీటీ వార్ జరుగుతుందని అనుకున్నారు. అది ఇప్పుడు చెప్తే వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి నువ్వు ఎలాగో చూస్తావు కదా, ప్రైస్ కంపేర్ చేయి, కంటెంట్ క్వాలిటీ చూడు, ఎవరు గెలుస్తారో కింద కమెంట్ చేయి. దీనివల్ల అందరూ అసలు గేమ్ని మిస్ చేస్తున్నారు. ఒక్క నిమిషం థింక్ చేయి, నువ్వు రోజు ఏం చేస్తావు? మార్నింగ్ లేవగానే జియో సిమ్తో కాల్ చేస్తావు, రిలయన్స్. జియో మార్ట్లో గ్రాసరీస్ ఆర్డర్ చేస్తావు, రిలయన్స్ స్మార్ట్ బజార్కి వెళ్తావు, రిలయన్స్. ఈవినింగ్ జియో హాట్స్టార్లో ఐపీఎల్ చూస్తావు, రిలయన్స్. జియో మనీతో పేమెంట్ చేస్తావు, రిలయన్స్. నీ మార్నింగ్ నుండి నైట్ వరకు నీ ఫోన్, నీ కాల్స్, నీ షాపింగ్, నీ ఎంటర్టైన్మెంట్, నీ పేమెంట్స్ అన్నీ ఒకరి దగ్గరనే. 760 మిలియన్ ఇండియన్స్ రోజు ఏం చేస్తున్నారు, ఏం కొంటున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు, ఏం సెర్చ్ చేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒక్కడి దగ్గరనే. నెట్ఫ్లిక్స్కి నీ సబ్స్క్రిప్షన్ కావాలి, అమెజాన్కి నీ సబ్స్క్రిప్షన్ అండ్ పర్చేస్ కావాలి, బట్ ముఖేష్ అంబానీకి నీ ఎంటర్ లైఫ్ కావాలి. ఇప్పుడు చెప్పు, ఇది ఓటీటీ వార్ అనిపిస్తుందా? జియో లాంచ్ అయినప్పుడు ఫ్రీ డాటా ఇచ్చాడు, సెలబ్రేట్ చేసుకున్నాం. జియో సినిమా వచ్చినప్పుడు ఫ్రీ ఐపీఎల్ ఇచ్చాడు, ఎంజాయ్ చేసాం. ఇప్పుడు జియో హాట్స్టార్ వచ్చినప్పుడు చీప్ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాడు, సబ్స్క్రైబ్ చేసుకున్నాం. బట్ ఫ్రీ అంటే నిజంగా ఫ్రీ కాదు, నువ్వే ప్రొడక్ట్. నీ టైం, నీ అటెన్షన్, నీ డాటా, ఇవే ఈ సెంచరీలో మోస్ట్ వాల్యుబుల్ కరెన్సీ. అంబానీ తప్పు చేస్తున్నాడా అంటే లేదు, వాడు ఈ గేమ్లో అందరికన్నా చాలా ఎత్తులో ఉన్నాడు. ఫ్రీ ట్రాప్ అనేది టెలికాంలో పనిచేసింది, ఓటీటీలో పనిచేసింది, తర్వాత ఏ ఇండస్ట్రీలో వాడతాడో చెప్పలేము. మీరేమనుకుంటున్నారు? అంబానీ జీనియస్ అనిపిస్తుందా లేదా స్కేరీ అనిపిస్తుందా? కింద కమెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.